ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నిన్న అల్లు అర్జున్ అన్న 22 సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన కానీ దాని గురించి ప్రాపర్గా అయితే చెప్పలేదు అనమాట. ఈ రోజు ఈ వీడియోలో ప్రాపర్గా దాని గురించి డిస్కషన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ సినిమా నుండి కొన్ని తోపు అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ రోజు ఈ వీడియోలో సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అయింది, ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయింది, గ్లిమ్స్ ఎప్పుడు రిలీజ్ అయింది, సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఎప్పుడు చెప్తారు, సినిమాకు సంబంధించిన టైటిల్ ఎప్పుడు చెప్తారు అనేటటువంటిది జాగ్రత్తగా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు చంద్రహాస్ యాటిట్యూడ్ స్టార్ తీసినటువంటి సినిమా పాజిటివ్ రివ్యూ వస్తుంది అని చెప్పి తాను మూవీ థియేటర్ ముందు వచ్చాడో ఇవి చూసాను అనమాట. నాకైతే యాజ్ ఇట్ ఈజ్ మన సోహేలో గుర్తొచ్చిండు. రాండి అన్న సినిమాకి, ఏందన్నా బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేశారు కదా అనేటటువంటి రేంజ్లో అయితే తనైతే ఎడుతున్నాను అనమాట. అంటే స్టేజ్కి బూతులు మాట్లాడొచ్చు, బూతుల పాటలు పాడొచ్చు, యాటిట్యూడ్ చూపించవచ్చు, ఇప్పుడు ఈ ఎమోషనల్ డ్రామాలు కూడా ఆడొచ్చా అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు అనమాట. సినిమా రివ్యూ ఇచ్చినప్పుడు నాకు కింద చాలామంది కామెంట్లు చేశారు, నీ లెవెల్ తగ్గించుకున్నావు బ్రో అని. అది అసలు ఆ మాట అన్నాక నేనైతే షాక్ అయ్యాను అనమాట. లెవెల్ తగ్గించుకోవడం ఏంది బ్రో అంటే, నువ్వేంది నీ లెవెల్ ఏంది, రావణ్ ఫర్ యూ అంటే ఒక ఇది ఉంది, నువ్వు వాడి సినిమాకి వెళ్ళడం ఏంది, దానికి రివ్యూ ఇవ్వడం ఏంది, వాడి సినిమా చూసి ఇంకా బతికున్నాం అంటేనే గ్రేట్ బ్రో అని చెప్పి చాలా మంది కామెంట్లు చేసిన తర్వాత నాకైతే ఏం మాట్లాడాలి అనేటటువంటిది నాకే అర్థం కాలేదన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఎమోషనల్ డ్రామాస్ ఆపండి. ఎమోషనల్ డ్రామాస్ వల్ల, స్టేజ్ ఎక్కి బూతులు మాట్లాడడం వల్ల థియేటర్కి జనాలు వస్తారు అనేటటువంటిది 0.001% కూడా జరగదు. నిన్న ఎవర్ గ్రీన్ నడిచింది, ఇవాళ కూడా ఎవర్ గ్రీన్ నడుస్తుంది, రేపటికల్లా నీ సినిమా థియేటర్ నుండి తీసేస్తారు. అయినా కానీ సినిమా హిట్ అయిందని చెప్పి ఎలా మాట్లాడదు? అసలు ఎలాంటి కళాకాండాలు తీసి స్టేజ్ ఎక్కి ఇంత కాన్ఫిడెంట్గా పాటలు పడడానికి, థియేటర్ ముందుకు వచ్చి ఈ విధంగా ఎమోషనల్ డ్రామాలు ఆడడానికి నిజంగా గట్స్ ఉండాలి. ఆ గట్స్ అయితే నీకు గట్టిగా ఉన్నాయి. నువ్వు రాజకీయ నాయకుడు వైపు బ్రో, హీరో మాకు హీరో అయితే నువ్వైతే ఏమీ సాధించలేవు, రాజకీయ నాయకుడు అయితే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో వేరే టాపిక్ అయిపోతుంది అనమాట. అల్లు అర్జున్ 22 సినిమా గురించి జాగ్రత్తగా మాట్లాడాలి అని అంటే, దీంట్లో సెకండ్ హీరోయిన్గా రష్మిక మందనాన్ని తీసుకున్నారు అనేటటువంటి విషయాన్ని నేనైతే మీకు నిన్న చెప్పేసాను అనమాట. రష్మిక మందనాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ అంటే ఇది కూడా ఒక అదిరింది టైపు, ఒక జవాన్ టైపు, ఏదో యూనిక్గా ప్లాన్ చేస్తుండు అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మన అట్లీ ఎలా చేస్తాడు సినిమా, మీరు ఆయన యొక్క అంచనా వేయొచ్చు, ఎలా చేస్తాడు అనేటటువంటి అంచనా అయితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఆ అంచనాల్లో కానీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే, అదిరింది సినిమా చూసినా అండ్ మొన్న వచ్చినటువంటి జవాన్ సినిమా చూసినా, ఆయన సినిమాలో అయినప్పుడు ఏముంటుందంటే, ఫస్ట్ తండ్రి ఉంటాడు, తండ్రిని ఏదో ఒక మంచి చేద్దామని చెప్పి తండ్రి చూస్తాడు అనమాట. కానీ ఆ తర్వాత తండ్రి అయితే ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత తన కొడుకు వచ్చి ఆ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇదే ఆయన బ్లాక్ బస్టర్ కొట్టినటువంటి సినిమాలు అన్నీ మీరు చూసిన, బిగిల్ మూవీ చూసిన, అదిరింది మూవీ చూసిన, మన జవాన్ సినిమా చూసిన, అందులో ఉండేటటువంటి కాన్సెప్ట్ ఇదే. తండ్రి ఒక ఆరా ఉంటుంది అనమాట. తండ్రి ఏదో చేద్దాం అనుకుంటాడో అదైతే తండ్రి చేయలేడు, ఆ తర్వాత కొడుకు వచ్చి చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనమాట. మ్యాక్సిమం ఇదే మనకి వివరించేటటువంటి ప్రయత్నం చేస్తారు అట్లే. సో ఈ సినిమా కూడా పాన్ వరల్డ్లో తెరకెక్కిస్తున్నటువంటి విషయం నిజమే. ఈ సినిమాకి అటు ఇటుగా 1000 కోట్ల బడ్జెట్ పెడుతున్న మాట నిజమే. కానీ అంతకన్నా ముందు నేను మీకు ఇంకో నిజం చెప్పాల్సింది ఏంటంటే, ఇది తండ్రి కొడుకుల కథ అంట. అవును, మీరు వినేదే 100కి 100% నిజమే. ఫస్ట్ చూసుకున్నట్లయితే మన సీనియర్ అల్లు అర్జున్ ఉంటాడు అనమాట. ఆయన తండ్రి, ఆయన ఏంటంటే ఒక ఎయిమ్ కోసం అయితే పోరాడుతూ ఉంటాడంట, ఒక గోల్ కోసం అయితే పోరాడుతూ ఉంటాడు. లైక్ తను ఒక పెద్ద రౌడీ షీటర్. తను కను ఎర్ర చేసిందంటే అవతల ఉన్నటువంటి ఎంత పెద్ద సిస్టమ్ అయినా, ఎంత పెద్ద లానర్ అయినా సరే అది కాళ్ళ కింద వచ్చేస్తుంది అనమాట. మరి అలాంటోడు ఆ యొక్క రౌడీయిజాన్ని వదిలేసి బయటకు వస్తాడు. ఆ తర్వాత తను చనిపోతాడు. తను చంపిన వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత తన కొడుకు అయినటువంటి ఆయన ఎలా రివెంజ్ తీర్చుకుండు అనేటటువంటిది కాన్సెప్ట్ అనమాట. సో దీపికా పదుకునే మరియు ఇంకో అల్లు అర్జున్, లైక్ ఇద్దరు అల్లు అర్జున్ ఉంటారు అనమాట. తండ్రి అల్లు అర్జున్, కొడుకు అల్లు అర్జున్, డబుల్ యాక్షన్ అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. తండ్రి అల్లు అర్జున్ని ఎవరైతే చంపేశారో ఆ తర్వాత కొడుకు రివెంజ్ తీర్చుకునేటటువంటి స్టోరీ అని చెప్పి గట్టిగా వినపడుతుంది. బ్రో రెగ్యులర్గా వినేటటువంటి స్టోరీయే కదా, దీంట్లో యూనిక్నెస్ ఏముంది అని అంటే, బాహుబలి కూడా ఎలాంటి స్టోరీయే కదా భయ్యా. అప్పుడు ఎప్పుడో వచ్చినటువంటి జయం మందిర సినిమా మీరు చూసారా, ఆ సినిమా కూడా ఇలాంటిది అనమాట. తండ్రిని మోసం చేసి విలన్స్ అయితే చంపేస్తారు. ఆ తర్వాత కొడుకు వాళ్ళ మీద ఎలా రివెంజ్ తీర్చుకుంటూ అనేటటువంటి మెయిన్ కాన్సెప్ట్తో సినిమాని మన ముందు పెట్టారు. అప్పుడు ఎప్పుడో వచ్చినటువంటి జయమందిర్ అయి ఉండొచ్చు, మొన్న మధ్యన వచ్చిన బాహుబలి అయి ఉండొచ్చు, ఏదైనా కానీ అదే కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ తండ్రి కొడుకులు అనేటటువంటిది మ్యాటర్ కాదు, ఆ ఇంప్లిమెంట్ ఎలా ఉంటుంది అనేటటువంటిది మ్యాటర్ అని చెప్పి మనమైతే గుర్తుపెట్టుకోవాలి. ఆ స్కేల్ అనేటటువంటిది చాలా అంటే చాలా పెద్దది. ఇప్పటిదాకా ఇండియన్ జోనర్లో ఎలాంటి సినిమాని అయితే మనం చూస్తుండో అలాంటి సినిమాని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ స్టోరీ అయితే గెలకడ అనమాట. స్టోరీ
స్టోరీకి వెళ్ళకొద్దు, స్టోరీ అడ్డదిడ్డంగా తీస్తే మట్టికి బాగొద్దు. దానివల్ల చాలా అంటే చాలా ఇదయ్యేటటువంటి అవకాశం ఉంది. మీరు ఎలా తీసినా కానీ సినిమాని మన ముందు అలా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్ అనమాట. సో అదైతే 100% జరిగింది అని చెప్పి నేనైతే అనుకున్నాను. సో తండ్రి కొడుకుల స్టోరీ అని చెప్పి మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి. ఇదే అట్లీ దగ్గర నుండి మనం భారీగా ఎక్స్పెక్ట్ చేసిన, భారీగా కోరుకున్నా ఇదే అట్లీ సినిమాలో మళ్ళీ రిపీట్ అయ్యేది ఇది అని చెప్పి నేనైతే 100% అనుకుంటున్నా. సో కమింగ్ టు ది ఈ టీజర్ ఎప్పుడు వస్తుంది, ట్రయల్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి డీటెయిల్లోకి వెళ్తే సినిమాకు సంబంధించిన 30% షూటింగ్ మట్టికే కంప్లీట్ చేశారంట. ఇప్పటిదాకా మనం 50%, 70% అని చెప్పి గాల్లో లెక్కలు అయితే వేసాం. అవేమీ కాదంట. మ్యాక్సిమం ఆఫ్ షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ముంబైలో చూసుకున్నట్లయితే బాలీవుడ్ సినిమాలు, మొత్తం తోపు సినిమాలు అన్నీ అక్కడ తీస్తారు. మ్యాక్సిమం కొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా ముంబైలో చిత్రీకరిస్తారు. మన దగ్గర రామోజీ ఫిలిం సిటీలో ఎంత టెక్నాలజీ అయితే ఉందో, మన దగ్గర మన ల్యాబ్స్లో మన దాంట్లో ఎంత టెక్నాలజీ అయితే ఉందో, అక్కడ ఇంకా దానికి మించినటువంటి టెక్నాలజీ, దానికి మించినటువంటి ఇది ఉంటుంది అనేటటువంటిది వాస్తవం. సో మ్యాక్సిమం అక్కడే షూట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతా రూమ్లోనే చిత్రీకరిస్తున్నారంట. ఒక రూమ్ తీసుకుంటున్నారంట, రూమ్లోనే షూటింగ్ అయితే మ్యాక్సిమం ఫినిష్ చేసేటటువంటి ప్రయత్నం అట్లే చేస్తున్నాం అని చెప్పి గట్టి వార్తలు. మన ఈ మధ్యన దీపికా పదుకునే వాళ్ళ హస్బెండ్ రణ్వీర్ దురంధర్ హీరో వెళ్ళినప్పుడు కూడా ఆ సినిమా యొక్క స్కేల్ చూసి ఇది మామూలు మూవీ కాదు, ఇలాంటిది ఇంత మట్టికి ఇండియాలోనే రాలేదు అనేటటువంటి మాట తను అంత కాన్ఫిడెంట్గా చెప్పిన అని అంటే గట్టిగా ఉండబోతుంది అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో మ్యాక్సిమం 30% షూటింగ్ అయితే కంప్లీట్ అయింది. సో ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుంది, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, టీజర్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు. అదేంటి ఇంత మట్టికి సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ రివ్యూలు కూడా ఇవ్వలేదు, ఇది ఎక్కడి దారుణం అని చెప్పి ఇంకా చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసమే ఎంతో ఓపికగా ఒక మంచి అప్డేట్ అయితే ముందుకు తీసుకొచ్చేసాయి అనమాట. సో ఈ జనవరి అయిపోయింది, మ్యాక్సిమం రిలీజ్ చేస్తే జనవరి 1గా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి, ఏదో ఒక ఫస్ట్ లుక్ లాంటిది, ఏదో ఒక టైటిల్ లాంటిది ఇవ్వాలి. సంక్రాంతికి అవ్వాలి, సంక్రాంతి కూడా లేదు. ఇక ఫిబ్రవరిలో ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఈ ఫిబ్రవరిలో పండగ లేదు, పబ్బం లేదు. ఇక మార్చిలో ఫుల్ క్లాష్ ఉందనమాట. సో మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఎప్పుడు అని అంటే ఏప్రిల్ 8th చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ అని వస్తుంది, సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో అని వస్తుంది, సినిమాకి సంబంధించినటువంటి ఏదో ఒక టీజర్ లాంటిది, ఫస్ట్ లుక్ టైటిల్, ఏదో ఒక గట్టి అప్డేట్, ఒక ఈవెంట్ లాంటిది కండక్ట్ చేసి మనకైతే ఏప్రిల్ 8th రివీల్ చేసేటటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తుందంట అట్లీ. ఇదంట మ్యాక్సిమం ముంబైలో జరిగిద్దంట. సో ముంబైలో మనమంటే ఏందో చూపించేటటువంటి టైం అయితే దగ్గరలోనే ఉంది అనేటటువంటిది నాకు గట్టి ఫీలింగ్. ఆల్రెడీ సినిమా చాలా స్క్రిప్ట్ డెవలప్ చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ కొద్దిగా స్క్రిప్ట్ డెవలప్ చేసిన తర్వాత, ఫస్ట్ కొద్దిగా వినిపించిన తర్వాత మన అల్లు అర్జున్ అన్న అంత సాటిస్ఫైయింగ్గా లేడంట ఆ స్క్రిప్ట్ పట్ల, దాని పట్ల. కానీ ఆ తర్వాత ఇంకా మార్చి వినిపించిన తర్వాత, స్టోరీలో కొన్ని చేంజెస్ చేసిన తర్వాత తనైతే 100% సాటిస్ఫైడ్ అంట. సో అప్పుడైతే మన అల్లు అర్జున్ అన్న సినిమాకి యాక్సెప్ట్ చేసిన అనేటటువంటి వాస్తవం అనమాట. సో మ్యాక్సిమం ఏప్రిల్ 8th దాకా అయితే వెయిట్ చేయండి. అప్పుడు దాకా ఏ విధమైనటువంటి ఫస్ట్ లుక్, ఏ విధమైనటువంటి గ్లిమ్స్, టీజర్ లాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయమాకండి. మార్చి 8th అల్లు అర్జున్ 22 సినిమా దగ్గర నుండి వచ్చేటటువంటి అప్డేట్తో అక్కడ బాలీవుడ్లో కూడా ఆడి అడ్డుకు పడింది అనేటటువంటిది క్లారిటీగా తెలుస్తుంది. ఇదైతే ఫైనల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతే వీడియో. సో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, వాటన్నిటి గురించి మాట్లాడలేదు ఎందుకంటే వీడియో ఎప్పటికీ వెళ్ళింది. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీడియో దగ్గర షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.